జూనియర్ మూవీ ఎలా ఉంది అంటే కమర్షియల్ సినిమాలో ఏమేం కావాలో అన్ని తీసుకొచ్చి అతికిచ్చినట్టుంది. 2 ఫ్లాష్ బ్యాక్‌లు, కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్, ఒక హీరో, హీరోయిన్, ఒక విలను, ఫైట్స్ ఇలాగా తరతరాలుగా, యుగాలుగా కమర్షియల్ సినిమా ఫార్ములా ఇది. ఫస్ట్ హాఫ్ అంతా అలా మామూలుగా ఎళ్ళిపోయింది. ఆల్రెడీ చూసిన సీన్సే అన్నీ. అండ్ అప్పట్లో 2015 ఆ టైంలో 'బ్యాక్ బెంచర్' అని ఇంక కాలేజ్ మీద సినిమాలొస్తాయి గదా! ఆ టైపు సీన్స్ అన్నీ. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే మొత్తం 'మహర్షి' మూవీ. ఒక విలేజ్‌కెళ్ళి ఆ విలేజ్ డెవలప్ చేయడము అలాగా. స్టోరీలో మెయిన్ పాయింట్స్ ఉంటాయి గదా! టర్నింగ్ పాయింట్స్ అలాగా. అవసల సిల్లీ అనిపించాయి నాకైతే. మాట్లాడుకుంటే అయిపోయేదానికి అంత కాంప్లికేట్ చేస్తా ఉంటారు. ఎందుకింత పెద్ద సీన్ చేస్తున్నారు అనిపించింది. అసలు విచిత్రం ఏందంటే లాస్ట్‌లో హీరోతో ఫైట్‌కి విలన్ కొంతమంది రౌడీస్‌ని పంపిస్తాడు. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత విలనే వచ్చి హీరోకి సారీ చెప్పి ఓదారుస్తా ఉంటాడు. అక్కడ హీరో ఏమో విలన్‌తో ఎమోషనల్ డైలాగ్ చెప్తా ఉంటాడు. అసలు విలన్ ఎందుకొచ్చాడు? వాడితో వీడెందుకు డైలాగులు కొడుతున్నాడు ఎమోషనల్‌గా? సంబంధం లేకుండా ఉంది ఆ సీన్ అయితే. ఏదో 'రావు రమేష్' క్యారెక్టరో లేకుంటే హీరోయినో వచ్చి ఓదారిస్తే అదో రకం గాని, విలన్ వచ్చి ఓదార్చడం ఏందో అసల. హీరోయిన్ అంటే గుర్తొచ్చింది. అసలు 'శ్రీలీల' క్యారెక్టర్‌కైతే అసలు ఇంపార్టెన్సే లేదు. ఆమె ఓన్లీ ఫస్ట్ హాఫ్‌లో ఉంటది. కొన్ని సీన్స్‌కి, సాంగ్స్‌కి. ఇంక సెకండ్ హాఫ్‌లో అయితే ఒక ఈ 'వైరల్ వయ్యారి' సాంగ్‌లో ఒకటుంటది. అది గూడా హీరో ఊహించుకుంటాడంట. అప్పుడొస్తదంట. అసల ఇంగ క్లైమాక్స్‌లో గూడా చూపియలే ఆమెనైతే. ఆ 'వైరల్ వయ్యారి' సాంగ్ గూడా అంతా పక్కా లోకల్ సాంగ్‌లా ఉంది సెట్టింగ్ అంతా. మళ్ళీ 'జెనీలియా' రోల్‌కైతే ఇంపార్టెన్స్ ఉంది. ఆమె బానే చేసింది. హీరో ఫాదర్ క్యారెక్టర్ గూడా ఆయన ఎవరో కన్నడ యాక్టర్ అంట. ఆయన గూడా బానే చేసినాడు. హీరో మాత్రం బాగా చేసినాడు. ఫస్ట్ మూవీ అయినా గాని యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డాన్స్ మాత్రం చాలా బాగా చేసినాడు. ఇంకా ఫైనల్‌గా మూవీ అయితే ఒకే ఒక్కసారి చూడొచ్చు. అంత చిరాకైతే ఏమీ లేదు. నాకు ఆ 'తమ్ముడు' మూవీ చూసినప్పుడైతే భలే చిరాకేసింది. అసలు ఈ మూవీకి పేరు 'తమ్ముడు' అని పెట్టుంటే సెట్ అయ్యేదేమో. 'జూనియర్' అని ఎందుకు పెట్టినారో మరి.